ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనుగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనెను. తెల్లవారు వరకు కూడా పై మాటలో 24వ వచనంలో కనపడుతుంది. తెల్లవారు వరకు కూడా పెనుగులాడాడంట. రాత్రి అంతా పెనుగులాడి పోరాడి అప్పుడు ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబని చెప్పాను. ఈ యొక్క మాటలో చాలా ఆత్మీయ అర్థం దాగి ఉంది. అంతకుముందు 20 సంవత్సరాల క్రితము తండ్రి అడిగాడు, నీ పేరేమిటి అని. ఏం చెప్పాడండి అక్కడ? యాసావు అని చెప్పాడు. యాకోబు అని పేరుకి అర్థం ఏంటి? మోసగాడు. నేను మోసగాడిని అని ఒప్పుకోవలసిన దానికి బదులుగా యాసావు అని తనకున్నటువంటి ఆ మోసపు తనాన్ని దాచిపెట్టుకున్నాడు. తాను కలిగినటువంటి ఆ మోసాన్ని, ఆ పాపాన్ని దాచిపెట్టుకున్నాడు. 20 సంవత్సరాల క్రితం జరిగిన మాట అది. కానీ ఇప్పుడు ఆయన నీ పేరేమి అని అడిగినప్పుడు ఇక్కడ అంటున్నాడు, నా పేరు యాకోబు. ఎంత పశ్చాత్తాపడి ఉంటాడో. అయ్యా నేను మోసగాడినయ్యా, తండ్రిని మోసం చేశాను, అన్నను మోసం చేశాను, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ లాభాన్ని మంద విషయంలో వారిని మోసం చేశాను, మోసముతోనే నేను బ్రతికానయ్యా అని తన మోసపు బ్రతికంతా ఒప్పుకున్నాడేమో ప్రార్థనలో. వెంటనే అప్పుడు నీవు నీ పాపాన్ని ఒప్పుకున్నావు కనుక జాగ్రత్తగా వినండి పిల్లారా. ఎవరైతే తమ పాపములను తాము ఒప్పుకుంటారో వారిని ఎలా చేస్తాడండి దేవుడు? పవిత్రులుగా చేస్తాడు. మనం అనేక మార్లు వింటున్నాం అన్నమాట. తన రక్తము ద్వారా కడిగి పవిత్రులుగా చేస్తాడు. ఎవరిని? పాపములు ఒప్పుకున్నటువంటి వారిని. ఇక్కడ యాకోబు తన జీవితాన్ని ఒప్పుకున్నాడు, తన మోస జీవితాన్ని ఒప్పుకున్నాడు కనుక ఇంకా నీ పేరు యాకోబు కాదయ్యా, నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు.